నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలోని వయానా ఎనర్జీ ఎదుట ఆదివారం రాత్రి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన బాదల్ జనసితల్ అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సున్నపుబట్టి సమీపంలోని బిఎంఆర్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్న వీరు పుట్టినరోజు వేడుకల కోసం కేక్ తీసుకొని కావలి వైపు బైక్పై వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాద స్థలానికి సుమారు 800 మీటర్ల దూరంలో బైక్ డివైడర్ పక్కన పడి ఉండడం, మృతదేహాలు వేరు చోట్ల లభించడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తుండటంతో వీరిని ఏదైనా వాహనం ఢీకొట్టిందా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఎస్ఐ కోటిరెడ్డి, సిఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 2/8/2026 తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయంలో NH-16 హైవేపై రాచర్లపాడు ఫ్లైఓవర్ స్టార్టింగ్లో గమేషా ఫ్యాక్టరీ ఆపోజిట్లో బాదల్ అండ్ సీతాకాంత్ అనే ఇద్దరు AP39 CZ 5690 టూ వీలర్ మీద రాజుపాలెం నుంచి దామవరం ఫ్యాక్టరీకి కేక్ అది తీసుకొని వెళ్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా దామవరం బిఎంఆర్ ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ వెళ్ళే క్రమంలో ఫ్లైఓవర్కి స్టార్టింగ్లో ఉన్న సైన్ బోర్డుకి అతివేగంగా గుద్దుకోవడం జరిగింది. ఇద్దరు కూడా హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. అతివేగంగా సైన్ బోర్డుకి గుద్దుకోవడం వల్ల వీళ్ళిద్దరికీ హెడ్ ఇంజరీ అయ్యి అక్కడే స్పాట్లో ఇమీడియట్గా సర్వీస్ రోడ్లోకి పడిపోయారు. వీళ్ళ బైక్ కూడా కొంత దూరం హైవే మీదకి వెళ్ళిపోయింది. ఇద్దరు సైడ్ పడిపోయిన క్రమంలో ఉన్న సిమెంట్ రోడ్డు సైడ్ ఉన్న రోడ్స్కి వీళ్ళిద్దరికి కూడా హెడ్ ఇంజరీస్ అయ్యాయి. హెడ్ ఇంజరీస్ అవడం వల్ల కూడా ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మాకు రావడం జరిగింది. అందులో వెనక్కి కూర్చున్న బాధలు అనే అతన్ని ఈరోజు బర్త్డే అని తెలిసింది వాళ్ళ బంధువుల ద్వారా. అతని బర్త్డేకి సంబంధించి కేకు అవి పర్చేజ్ చేసుకుని వెళ్తూ ఉన్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. దాని మేరకు వాళ్ళ రక్త బంధువులు వచ్చినారు. వారి రిపోర్టు మేరకు కేసు నమోదు పరుచుకుని దర్యాప్తు చేస్తాం. మందు బాటిల్ ఫుల్ బాటిల్ ఉంది సార్, సైన్ బోర్డు దగ్గర అండి, ఒకసారి వెరిఫై చేస్తాం సార్. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి సుమారు 700 మీటర్ల పైన బైక్ ఉంది. దాని మీద ఏమన్నా అంటే బైక్ వీళ్ళు సైడ్కి ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్లో వీళ్ళు పడిపోవడము, ఆ బైక్ ఆ స్పీడ్లో అంటే బాగా అతివేగం బాగా స్పీడ్గా వెళ్తున్నట్టుంది బైక్. అందువల్ల చాలా దూరం మన ఫ్లైఓవర్ మీద చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. దాని మీద కూడా దర్యాప్తు సార్. డ్రైవర్ లేకుండా బండి అంత దూరం పోవడం సాధ్యం సార్? అంటే ఫ్లైఓవర్ పక్కనే సైడ్ రోడ్ సైడ్ వాల్ ఉంది కదండి, ఆ వాల్ పక్క నుంచి బండి కొంత దూరం పోయి ఉండొచ్చు. ఇంకేదైనా వెహికల్ అక్కడ ఏమన్నా చివరిలో కూడా ఏదైనా వెహికల్ ఏమైనా తగిలిందా ఏందనేది కూడా ఒకసారి అంటే బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి వెహికల్కి బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. ఫ్రంట్ సైడ్ అది కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకు ఆ బోర్డు తగిలినట్టుగా కనిపిస్తూ ఆ బ్రేక్ వైర్స్ కానీ మొత్తం కూడా కట్ అయిపోయి ఫ్రంట్ సైడ్ అంతా కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది తప్పితే బ్యాక్ సైడ్ అయితే ఎక్కడ కూడా ఏదైనా వెహికల్ తగిలిన హిట్ కనిపించట్లేదు. క్లియర్గా నంబర్ ప్లేట్ కానీ బ్యాక్ సైడ్ కానీ అంతా క్లియర్గా ఉంది. ఫ్రంట్ సైడ్ మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ వెహికల్ అంత దూరం ఎక్కువ దూరం వెళ్ళింది. దాని మీద కూడా దర్యాప్తు చేస్తాం. అతివేగంగా పోయినట్టుగా ప్రస్తుతానికైతే ప్రాథమికంగా కనిపిస్తుంది. ఇంకా తదుపరి దర్యాప్తు మిగతా విషయాలు. ఇంతకీ ఇది అనుమానాస్పద నార్మల్గా సార్? యాక్సిడెంటల్ చూస్తూనే ఉన్నారు. ఓవర్ స్పీడ్ వల్ల జరిగినట్టుగా కనపడుతుంది. దాని మీద కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తాం.
No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.